డాక్టర్స్ ఆఫీస్లో వాడే కొన్ని మాస్క్లు కానీ సీరమ్స్ కానీ అన్నీ మెడికేటెడ్గా సేఫ్గా ఉంటాయి. అక్కడ మనం ఇంటి దగ్గర వాడే క్రీమ్స్లో ఇంగ్రీడియంట్స్ మీకు తెలియదు, అవి మెడికల్ మనకు సేఫా, మీ స్కిన్కి సేఫా, ఇలాంటి చాలామంది తెలియకుండా వాడేస్తుంటారు. కొంతమందిలో పడుతుంది, కొంతమందిలో కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ ఈ హైడ్రా ఫేషియల్తో చేసే సీరమ్స్ కానీ మిషన్స్ కానీ చాలా స్మూత్గా జెంటిల్గా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసి సీరం ఇన్ఫ్యూజ్ చేసి తర్వాత ఆ పైన అంతా ప్యాక్ పెట్టేసి, కొన్నిసార్లు వాళ్ళ కండిషన్స్ బట్టి కొంతమందికి వైటమిన్ సి ప్యాక్స్, కొంతమందికి హైలూరోనిక్ యాసిడ్ ప్యాక్స్, కొంతమందికి వైటమిన్ ఏ ప్యాక్స్, రకరకాల కండిషన్స్ బట్టి బ్రైటనింగ్ మాస్క్స్, ఇదంతా కూడా కాంబినేషన్ చేస్తాం. అండర్ సూపర్విజన్ చేస్తాము. అంటే వాళ్ళ స్కిన్ కండిషన్ బట్టి దీంట్లో కొన్ని రకాల మిషన్స్లో బట్టి వేరియేషన్ చేస్తాం. మనకు రెగ్యులర్ ఫేషియల్లో వేరియేషన్ ఉండదు, అందరికీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఈ హైడ్రా ఫేషియల్లో స్పెసిఫిక్ స్కిన్ టైప్ని బట్టి దానికి పీల్ యాడ్ చేయాలన్నా, మాస్క్ యాడ్ చేయాలన్నా, ఎంత ప్రెషర్ పెట్టాలి, దానికి అల్ట్రాసోనిక్ ఎనర్జీ పాస్ చేయాలన్నా, స్కిన్ టైట్నింగ్ RF ఫుడ్ చేయాలన్నా సైమల్టేనియస్గా. అంటే ఏజింగ్ స్కిన్కి అయితే మనం స్కిన్ టైట్నింగ్ డివైస్ వాడతాము. లింఫాటిక్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి కౌంటరింగ్ మిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కాంబినేషన్ చేస్తాం కాబట్టి ఇది కొద్దిగా హైడ్రా ఫేషియల్ అనేది స్లైట్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ అది చాలా వర్త్. మీరు రెగ్యులర్ ఫేషియల్స్ ట్రై చేసి కనుక బోర్ కొట్టి అంత నాకు యూఆర్ నాట్ హ్యాపీ అంటే ఖచ్చితంగా మీరు హైడ్రా ఫేషియల్ మాత్రం ఒకసారి తప్పనిసరి ట్రై చేయండి. ఇది చాలా సేఫ్.